మనం కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తాం కదా ఒకేసారి. అసలు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? అంటే నిత్య పూజ చేయలేనోళ్ళు వెలిగించాలా? లేకపోతే గనుక ప్రతిరోజు కూడా పూజ చేసినా కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలా? మామూలుగా మనకి మన సనాతన ధర్మం ఏం చెప్తోంది అంటే దీపం పెట్టకుండా ఏ రోజు ఉండకూడదు అని చెప్తాం. అయితే మళ్ళీ మనం అంటే దీపానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఆ దీపపు కాంతిలో భగవంతునికి మనం కృతజ్ఞత అన్నది చెప్పుకుంటున్నాం ప్రప్రథమంగా, కేవలం వెలుతురు కోసం కాదు. అందుకే ప్రతినిత్యం దీపారాధన ఉండాలి, ప్రతిరోజు దీపం పెట్టాలి అని ఎందుకు అంటున్నారు అంటే మనము భగవంతుడి దగ్గర నుంచి పొందిన ఎన్నో ఉపాధులు, శక్తులు, లక్షణాలు అన్నీ భగవంతుడు ఇచ్చినవే కదా. అందుకని తిరిగి మనం కృతజ్ఞతతో వెలుతురు అంటే నా జీవితంలో వెలుతురుని అందించావు, అది జ్ఞానం కావచ్చు, అంధకారం నిర్మూలం కావచ్చు, మనలో ఉన్న చెడ్డ గుణాన్ని తొలగించడం కావచ్చు, ఇన్నిటికి ప్రతీక దీపం. ఎందుకు కేవలం దీపం మాత్రమే అంటే దీపము అంటే వెలుతురు. ఆ వెలుతురులో పదార్థాలని పోల్చుకోగలుగుతాం ఆ కాంతిలో. అంటే ఏది పోల్చుకోవాలి? పట్టు విడుపు అనే 2 మాటలు వింటూ ఎంతవరకు ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, దేన్ని పోల్చుకోవాలి, ఏది అనవసరం అని పక్కన పెట్టాలి, వీటన్నిటికీ ఒక జ్ఞానం కావాలి. వెలుతురు ఉంటేనే, చీకటి ఉంటే మనకి ఇప్పుడు ఏముంది పదార్థం పక్కన తెలియదు కాబట్టి అపోహలు, ఏదో ఉందేమో అని అనుకుంటాం, లేనిది ఉందేమో అనుకుంటాం, ఉన్నది కనిపించదు. అందుకని చీకటికి అజ్ఞానం అని అంటారు. ఎందుకంటే చీకట్లో ఏది ఉందో తెలియదు, ఏది లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనుషులం మనం అలాగే ఉంటాం. కాబట్టి ఆ దీపం వెలిగించడం అన్నది ఖచ్చితంగా ఎందుకు వెలిగించాలి అంటే మాలో ఆ జ్ఞానం నువ్వు ఇస్తున్నావు, ఇంకా ఇస్తూ ఉండు భగవంతుడా. నాలో జ్ఞానం ఉంది అంటే నేను ఎలా ప్రవర్తిస్తాను? అజ్ఞానిగా ప్రవర్తించను. నేను జ్ఞానిగానే ప్రయత్నించి అలా ప్రవర్తన అన్నది మార్చుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ భావన కూడా వస్తుంది, అందులోనే కృతజ్ఞత. అయితే ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఊర్లు వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదైనా శౌచం అన్నది వస్తుంది, అప్పుడు దీపాలు పెట్టకూడదంటారు, పెట్టం. ఇలా జరిగినప్పుడు దీపం అసలు పెట్టకుండా ఉన్నప్పుడు దోషము అని అంటారు ఆ ఇంటికి. మరి ఒక్కొక్కసారి అది మన వల్ల కాకపోయినా అది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? కాబట్టి ఇటువంటి పుణ్యతిథుల్లో మనం ఎప్పుడైనా దీపం వెలిగించలేకపోయినా ఆ దోషం ఏదైతే ఉందో అది పోవడానికి 365 రోజులు సంవత్సరం పొడవునా. కాబట్టి ఆ రోజు భక్తి శ్రద్ధలతో 365 ఒత్తులు పెట్టి దీపారాధన చేసి ఎప్పుడైనా తెలుసో తెలియకో నేను దీపం పెట్టినా పెట్టకపోయినా ఆ దోషం ఏదైతే ఉందో అందులోంచి నన్ను బయటికి తీ స్వామి అని అడుగుతూ ఇలా 365 ఒత్తులు పెట్టడం. అయితే ఇది ఒక్కటే కారణం కాదు, అన్ని ఒత్తులు ఒక్కసారిగా కాలినట్టయితే దాని నుంచి వచ్చిన పొగ, మళ్ళీ నువ్వుల నూనె వాడతాం, లేకపోతే ఆవు నెయ్యి వాడతాం, దాని నుంచి వచ్చిన పొగ వల్ల వాతావరణంలో కాలుష్యం ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుంది. ఎందుకంటే ఆ మాత్రంగా కాదు, ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. అలా చాలామంది 365 ఒత్తులతో వెలిగించినట్లయితే ప్రకృతిలో, లేకపోతే మనం ఇంట్లో వెలిగించుకుంటే ఇంట్లో, మనం బయట తులసి కోట అంటే మన ఇంటి బయటే, ప్రకృతిలో మన కళ్ళకి కనిపించని కాలుష్యం ఏదైతే ఉంటుందో బాగా పొగలా ఉంటేనే మనం పోల్చుకోగలుగుతాం. లేకపోతే మనం అంటాం కదా బ్యాక్టీరియా అని, ఎక్కడ పడితే అక్కడే ఉంది కాలుష్యం. దాని అంతటినీ పూర్తిగా నిర్మూలిస్తుంది ఈ పొగ. ఒక్కసారిగా అన్ని వెలిగించినప్పుడు ఆరోగ్యపరంగా అది మంచిది. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనం దీపం వెలిగించకుండా ఉన్నప్పుడు ఆ దోషం. ఎందుకంటే సదాచారం అనే పదం వింటూ ఉంటాం. ఇవాళ రేపు ఆచారము అనేటప్పటికీ అదేదో మూఢనమ్మకం, మన పెద్దవాళ్ళు చెప్పారని పక్కన పెట్టేస్తుంటాం. సదాచారం అంటే ఎప్పుడూ ఆచారాన్ని పాటించటం, సదా ఆచారాన్ని పాటించటం. అప్పట్లో అలా ఉండేవారు. యుగం మారుతున్న కొద్దీ అది అలాగా ఇదిగా అయిపోయింది. అందుకని ఇప్పుడు కలియుగంలో ఆచారం పాటించటమే చాలా తక్కువ. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటుంటాం, అవును ఇలా చేసేవారట కదా, వీళ్ళు చెయ్యాలట కదా అని అనుకుంటూ ఉంటాం. మనకి చేసే అంత ఓర్పు సహనం ఉండదు. అటువంటి సదాచారాల్లో ఇదొకటి. కాబట్టి మన కోసమే భగవంతుడు పాపం ఏర్పాటు చేశారు ఋషులు, మునులు. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా ఇలా ఉన్న బిడ్డలం కదా, మనల్ని క్షమిస్తూ సరే మీకు ఏం చేసినా మీకు దోషాలు ఉండకుండా నేను చూసుకుంటాను, సంవత్సరంలో ఒక్కరోజైనా వెలిగించండి అనేటట్టుగా. అయితే పౌర్ణమి రోజు ఒకవేళ ఎవరికైనా అనారోగ్యమో లేకపోతే దీపం పెట్టకూడదో అనేటట్టుగా ఏమైనా వస్తే కనీసం కార్తీక మాసంలో ఆ రోజు నాకు అవ్వలేదు కాబట్టి ఇంకొక రోజైనా ఈ 365 ఒత్తులు పెట్టుకుని, ఎక్కువగా పౌర్ణమి రోజు పెడతారు. ఆ రోజు కుదరకపోతే ఏ రోజైనా భగవంతుడికి తెలుసు మనకెందుకు కుదరలేదో, మనకెందుకు కుదిరిందో, పెట్టుకుంటే ఈ దోషం నుంచి మనం బయటపడినట్టు అన్నమాట.